హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ చెట్టు కింద చాలా వీడియోలు చేస్తున్నాం కదా. మళ్ళీ అయితే ఈరోజు మీ ముందుకి కొత్త వీడియోతో వచ్చాను. ఇవి వచ్చేసి కోడి తోళ్ళు. ఇవి ఎందుకు పనికిరాని వేస్ట్ అనమాట, బాయిలర్ తోళ్ళు. వీటితోనైతే నేను పకోడా చేస్తున్నాను, కోడి తోళ్ళు పకోడా. అది ఎలా చేస్తారనేది చూపిస్తాను చూడండి. మనకైతే 20 రూపాయలు ఇస్తే కేజీ తోళ్ళు ఇచ్చాడు. ఈ తోళ్ళు చూడండి, చాలా పొడుగున్నాయి తోళ్ళు. అయితే ఎట్టున్న తోళ్ళు అట్నే ఇచ్చాడు మనకైతే కేజీ 20 రూపాయలు లెక్కన ఇచ్చాడు ఈ తోళ్ళు అనేది. ఇప్పుడైతే క్లీన్ చేసుకుందాం. బాండీలో వాటర్ పోసేసి అందులో కోడితోలు మాత్రం వేసేసి అలా నీట్గా క్లీన్ చేసుకుందాము. వాటికి ఉండే బొచ్చు గిచ్చు మొత్తం పోయి నీట్గా అయితే మనం క్లీన్ చేసుకుందాము. చూడండి ఎలా చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం అయితే మనం నీట్గా అయితే క్లీన్ చేసుకుని పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఈ తోలు మొత్తాన్ని కటింగ్ అయితే చేసుకుంటున్నాము. మన పకోడా మోయినంగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తున్నాడు మనోడు. కట్ చేసేసి ఇక్కడ వేస్తున్నాడు. ఇది పోయినసారి మన షార్ట్ వీడియోలకనే తెచ్చుకున్నాం ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడు తోలు మొత్తాన్ని అయితే నీటి కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నాము. ఆ తర్వాత అయితే కత్తి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాము. ఆ కట్ చేసుకున్న ముక్కలు అయితే మొత్తం దీంట్లో కుండలు వేసుకుంటున్నాము. ఇది వచ్చేసి మట్టి పెంక్. ఇది మన షార్ట్ వీడియోలకనే మనం కొనుక్కొచ్చుకున్నాము టౌన్లోకి వెళ్ళేసి. బాండ్లు కూడా ఒక ఆర్డర్ పెట్టాను. అతను 1 నెల తర్వాత రమ్మని చెప్పాడు. మనకు బాండ్లు కూడా చేస్తానని చెప్పాడు మట్టితోనే. మట్టి పాత్రలో తినే వంటలు అయితే బాగా ఉంటాయి, మంచి టేస్ట్గా అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ముక్కలు అన్నిటిని ఇలా చిన్న చిన్నగా తోలుని కట్ చేసుకున్నాము. చిన్న ముక్కలుగా మన పకోడాకు సరిపోయేలాగా కట్ చేసుకున్నాము. చూడండి ఎలా కట్ చేశాను తోలన్నింటినీ. ఇప్పుడైతే మనం మసాలాలు కలుపుకుందాము. ఫ్రెండ్స్, మనం మొక్కజొన్న పిండి అయితే కొద్దిగా అయితే సరిపడైతే వేస్తున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేస్తున్నాను, ఒక 3 స్పూన్లు. మన ఇక్కడ చాలలో ఏం ఉండదు కాబట్టి ఇంటికా నుంచే మనం మసాలా అనేది రెడీ చేసుకొచ్చుకున్నాము ఇలా. ఇప్పుడైతే పసుపు యాడ్ చేస్తున్నాను, ఒక 3 స్పూన్లు వేసాను పసుపు అయితే. ఇప్పుడైతే కారం యాడ్ చేస్తున్నాను. తగినంత వేసుకోవచ్చు, మనం ఎంత తినాలనుకుంటే కారంగా అలా వేసుకోవచ్చు. కారం అయితే కారం కలర్ చూడండి ఎలా ఉందో. కలర్ అయితే మనం పట్టించిన కారం కలర్ సూపర్గా ఉంది. కలర్ అయితే సాల్ట్ వేస్తున్నాను. రెండు స్పూన్ల సాల్ట్ వేసాను. ఇప్పుడైతే కాస్త గరం మసాలా అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను. కొద్దిగా చికెన్ మసాలా కూడా వేస్తున్నాము. ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను. ఫ్రెండ్స్, మనం దీంట్లోకి అయితే మొక్కజొన్న పిండి వేసాము, ఉప్పు కారం పసుపు వేసాము, 3 నాటుకోడి గుడ్లు వేసాము. తర్వాత వచ్చేసి చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం పేస్ట్ వేసేసాము. ఇప్పుడు మొత్తం కలుపుకున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం కలిపేసుకుంటున్నాము, మొత్తం కలిసేలాగా. ఇప్పుడు బాగా కలిసేలాగా కాస్త నూనె అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే చేతి కొత్తుకుంటుంది. కొద్దిగా అయితే నూనె పోసాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొత్తం అయితే కలిపేసుకున్నాం. మొత్తం అయితే గ్రేవీ చూడండి ఎలా వచ్చిందా. దీన్ని అయితే 1 గంట సేపు లేదా 1 2 సేపు పక్కన పెట్టేసి మూత పెట్టేసుకున్నాము. ఆ మసాలా మొత్తం తోలికి పడతాయి అన్నమాట. కాసేపు పక్కన పెట్టేసుకుందాము. పోయినసారి అయితే ఇక్కడ మనం పొయ్యి మీద వండాము, ఈసారి అయితే రాళ్ళు తీసుకొచ్చాము. పోయినసారి వండినట్టు కుదరలేదు, ఎందుకంటే వర్షం కూడా ఉంది. అందుకని మళ్ళీ ఈరోజు అయితే మనం కొత్తగా రాళ్ళు తీసుకొచ్చి పెట్టుకుని అలా పొయ్యి అనేది అలా రెడీ చేసుకుంటున్నాము. మనకైతే వర్షం అయితే స్టార్ట్ అయింది, వర్షం పడుతుంది. చూడండి నీళ్ళ మీద ఎలా పడుతున్నాయి చినుకులు. మనం ఎప్పుడైనా కానీ వరిచేను కూడా వంట అనేది చేస్తున్నాము, ఎందుకంటే ఈ చేను వచ్చేసి మా తమ్ముడు చేను. ఇది 2వ కరువు వరి వేస్తున్నాడు. మనం వంటలు చేస్తానన్నాము, వరి మటుకు చూడండి ఎలా ఎదిగిపోతూ ఉందో. ఇది వరి వచ్చేసి 2 నెలలు అనుకుంటా వేసి. ఫ్రెండ్స్, పొయ్యి మీద అయితే ఇప్పుడైతే మనం బాండ్లు పెట్టేసాము. ఇప్పుడైతే నూనె పోస్తున్నాము.
నూనె అయితే ఒక బాగా కారాలి కాబట్టి ఒక అరకేజీ దాకా పోస్తున్నాము. నూనె అయితే బాగా వేగేదానికి. చాలే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకైతే అరగంట పైన అయిపోయింది. నూనె అయితే మనం బాగా కాగబెట్టుకున్నాము. ఇప్పుడైతే దాంట్లో వేస్తున్నాము తోళ్ళు అయితే. రేట్ చూస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వంట అయితే స్టార్ట్ చేసాము. కోడి తోళ్ళు చికెన్ పకోడీ అయితే మనకు రెడీ చేస్తాం ఇప్పుడైతే. బాగా దోరగా కాగిన తర్వాత అయితే బాగా వేయించుకున్నాము. ముక్కలు అయితే ఫ్రై చేసుకున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము గెంటి పెట్టేసుకొని బాగా దోరగా కాల్చుకుంటున్నాము. మరి మాడకుండా దోరగా కాల్చుకుందాం ముక్కలు అయితేను. అది లేకపోతే పలపలా అది తాగింది అన్న. అట్లా ఏదో ఒకటి ఉంది కానీ దాన్ని తీసినప్పుడు చూసుకుని వీడియో తీసి. ఇప్పుడు మనం ఒక వాయి అయితే వేసాము. ముక్కలు మొత్తం ఉడికిపోయాయి. మొత్తం అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాము. మొత్తం ప్లేట్లో వేసేసుకుంటున్నాము. పోయినసారి వీడియో చేసేటప్పుడు అయితే గాలి కొడుతుంది. ఈసారి అయితే గాలి అయితే లేదు. ఎందుకంటే వర్షం పడేలాగా ఉంది. అందువల్ల ఏంటంటే గాలి తగ్గిపోయి ఉంది. ముక్కలు దోరగా బాగా కాల్చుకున్నాము. తీసి మొత్తం పక్కన పెట్టుకుంటున్నాం ముక్కలు అయితే. ఇప్పుడు ఫ్రెండ్స్, ఒకసారి అయితే మనం ఒక వాలు వేసాము. మొత్తం అయితే తీసేసాము. చూడండి పకోడా ఎలా ఉందో. ఇప్పుడైతే కొంచెం ఉంది, కొంచెం కూడా అయితే ఏం చేద్దాం. ఇప్పుడైతే బాండ్లు వేసి కాల్చేద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రెండో వాయి వేస్తున్నాము. ఈ బాండ్లీ చిన్నది కాబట్టి అందువల్ల ఏంటంటే 2 సార్లు అయితే మనం వంట అనేది చేస్తున్నాము. ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు వంట అయితే రెడీ అయిపోయింది. కోడి తోళ్ళ చికెన్ పకోడా. ఇది కాస్తగా తీసేస్తే మనకి రెడీ అయిపోతాయి. మనమైతే దీనికి లైట్గా కలర్ అయితే కొద్దిగా యాడ్ చేసాము. అందువల్ల ఏంటంటే కలరు ఎర్రగా వచ్చింది. ఈ పొస్ట్ కాల్చిన తోళ్ళు ఇవి ప్లేట్లు వేస్తే ఏంటంటే బాగా ఉడికి మీద ఉంటాయి కాబట్టి ప్లేట్ అయితే మాడిపోద్దని చెప్పేసి ఇలా చిన్న గిన్నెలు అయితే తీసుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, మనకైతే కోడితోలు ఫ్రై అయితే రెడీ చేసాము. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. తోళ్ళు అయితే బలి ఉడికి చూడండి ఎలా ఉందో. చూస్తుంటే కలర్ కూడా సూపర్ కలర్ వచ్చింది. కలర్ అయితే ఇప్పుడైతే మనం అయితే ఒక నిమ్మదబ్బ పిండుదాము తోలు మొత్తం మీద. నిమ్మదబ్బలైనా టేస్ట్ అయితే బాగుండదు. నిమ్మదబ్బ పిండితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అయితే ఒక ముక్క దించి వస్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం మళ్ళీ. బాయ్.